వెల్కమ్ బ్యాక్ టు ఆస్పాచర్స్. నేను శ్రావణి. ఆల్మోస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి 2 years అయిపోతుంది. స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏమీ లేవండి. హడావుడి లైఫ్. ఫార్మింగ్ అంటేనే తెలుసు కదా, ఇంకా మనం టైం డిలే చేయడానికి ఉండదు. అందుట్లో ఫామ్ ల్యాండ్ ఎక్కువ, మనం లేబర్తో పాటు పరుగులు తీయాలి. లేబర్ ఎవరు కూడా మనం లేనిదే వాళ్ళ మీద పని డిపెండ్ అవ్వడానికి లేదు. కాబట్టి మెయిన్ నాకు టైం స్కేర్సిటీ. బట్ నాకు కొన్ని రోజుల క్రితం అనిపించింది ఏంటంటే, ఇంకా కూడా కమెంట్స్ వస్తున్నాయి, మీ అప్డేట్స్ ఇవ్వండి, మీ ఫామ్ ల్యాండ్స్ చూపించండి అని. నేను మీకు ఇంట్రడ్యూస్ చేసి నేను అన్నీ చెప్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆపడం అంటే అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని, నా ఫామ్ ల్యాండ్ అప్డేట్స్ అన్నీ మీకు ఇద్దామని అనిపించింది. సో ఒక రకంగా చెప్పాలంటే సారీ అండి, మీ అందరికీ వీడియోస్ డిలే అయినందుకు. ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. మా ఫామ్లో వచ్చేసేటప్పటికి చాలా చేంజెస్ జరిగినాయి. కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాము, ఛాలెంజెస్ ఫేస్ చేసాము. అవన్నీ కూడా అప్డేట్స్ అయితే తప్పకుండా ఇస్తాను. ఓకే, మా ఫార్మింగ్ని కూడా కెమికల్ ఫార్మింగ్ నుంచి సెమీ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ చేసాము. నేను లాస్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడే. అండ్ కొంత చేంజెస్ ఏంటంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి కూడా కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్కి షిఫ్ట్ అయ్యాము. ఏంటంటే ఇది నాకు ఇంకా ఈజీ వే అనిపించింది, దానికోసం ఆవులు కొన్నాము. ఆల్మోస్ట్ 3 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ గారి మెథడే ఫాలో అవుతున్నాము. కొన్ని చేంజెస్ జరిగినాయి, కొన్ని కొత్త మొక్కలు నాటాము. అన్నీ చాలా వరకు బాగానే ఉన్నాయి. వెల్ అండ్ గుడ్ అండి, అన్నీ బాగున్నాయి. అండ్ శాండిల్వుడ్ కూడా చూస్తూ ఉండగానే 5 years గడిచిపోయింది. 3 prunings చేసాము. ఆల్మోస్ట్ 18 monthsకి ఒక ప్రూనింగ్ చేసాము. 3rd yearలో ఒక ప్రూనింగ్ చేసాము. 5th year రన్నింగ్, 4 years కంప్లీట్ అయ్యాక 5th year రన్నింగ్లో ఆల్మోస్ట్ అది ఫైనల్ ప్రూనింగ్ అనుకొని మేము చేసాము. పర్వాలేదండి, గ్రోత్ అయితే బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3500కి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక 500 ప్లాంట్స్ వరకు కొంచెం ఎక్కడన్నా మనకి పోయినవి కానీ ఎక్కడన్నా అండర్ గ్రోత్లో కానీ అని చెప్పాను. ఆల్మోస్ట్ 3000లో కూడా చాలా వరకు ఆల్మోస్ట్ 70% అయితే మంచి గ్రోత్లో ఉన్నాయండి. ఒక 30% యావరేజ్ అండ్ బిలో యావరేజ్ గ్రోత్లో ఉన్నాయి. హోస్ట్ అంటే నాకు ప్రీవియస్ వీడియోలో కూడా సస్బేనియా ఉన్నాయా అని ఒక తమ్ముడు కమెంట్ చేశారు. సస్బేనియా లేవండి. ఆల్మోస్ట్ 2.5 yearsకే మొత్తం అంతా కంప్లీట్గా వ్యానిష్ అయిపోయాయి. అప్పటికే మేము సరివి నాటి ఉన్నాం కాబట్టి కొంచెం టైం పీరియడ్తోనే మాకు హోస్ట్ అనేది పెద్దగా ప్రాబ్లమేటిక్ అయితే అవ్వలేదు. శాండిల్వుడ్ గ్రోత్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంది. అన్నీ ఒకేలా లేవండి, కొంచెం చేంజెస్తో ఉన్నాయి, ఒకే గ్రోత్లో అయితే లేవు. ఇప్పుడు చూడొచ్చు నా వెనకాల ఉన్న ప్లాంట్స్ ఒక 4.5 feet వరకు క్లియర్ బోల్తో ఉన్నాయి. ఇది వచ్చేసేటప్పటికి ఒక యావరేజ్ ప్లాంట్ అండి మా ఫామ్లో ఉన్నది. ఇది మంచి గ్రోత్ ఉన్న ప్లాంట్ అయితే కాదు, యావరేజ్ మిడిల్ గ్రోత్లో ఉన్న ప్లాంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది జూలై మంత్ కాబట్టి మనకి బ్లూమింగ్ స్టేజ్. ప్లాంట్స్ అయితే గ్రోత్ బాగున్నాయండి. హోస్ట్లు కూడా డిఫరెంట్ హోస్ట్లు కావడానికని ఎలా అన్నా కానీ సాయిల్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. న్యాచురల్ ఫార్మింగ్ 3 years అనేటప్పటికి మనకి అర్త్ వామ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా టర్మైట్స్ ఇవన్నీ కూడా మనకి ఫార్మర్ ఫ్రెండ్లీ కాబట్టి సాయిల్ చాలా సాఫ్ట్ నేచర్తో ఉంది. ఆల్మోస్ట్ ఎంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే, నేను ఫస్ట్ ఇయర్ వర్షం పడితే ఎక్కడికెక్కడ వాటర్ నిలిచిపోయి అలాంటి ప్రాబ్లం లేకుండా అంతా వాటర్ హోల్డింగ్ కెపాసిటీతో ఉంది. ఆల్మోస్ట్ కౌ యార్డ్ మాన్యూర్ కూడా మానేసాము. ఓన్లీ జీవామృతము, ఘనజీవామృతం కూడా స్పెసిఫిక్గా ఎక్కడ వేయట్లేదు, ఓన్లీ ద్రవ జీవామృతం మాత్రమే వాడుతున్నాము. ఫామ్ ల్యాండ్ అయితే బాగుందండి, పర్వాలేదు, పెద్దగా ఏమీ ఇష్యూస్ లేవు. ఇంక దీంట్లో చేంజెస్ ఏం చేసాము ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పటికే డిలే అయింది కాబట్టి ఇంకా ముందు అలాంటి ఛాన్సెస్ తీసుకోను. ఓకే అండి, ప్లాంట్స్ అయితే గుడ్ గ్రోత్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ 2 yearsలో మేము చేసిన వర్క్స్, ఏమేమి చేంజెస్ చేసాము, ఎలా చేసాము అవన్నీ ఖచ్చితంగా నేనైతే అప్డేట్ ఇస్తానండి. ఇప్పటి వరకే డిలే అయింది, ఇక ముందు అలా జరగనీయకుండా చూసుకుంటాను.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్ ప్యాచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.